సో ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుస్తా ఉంది ఇప్పుడే మనకి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఆయన చనిపోయారు. ఒక ఫ్లైట్ ఆయన స్పెషల్ ఫ్లైట్‌లో ఒక బహిరంగ సభకి, అంటే పార్టీ తరపున నిర్వహించే ఒక బహిరంగ సభకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు క్రాష్ ల్యాండ్ అయింది. అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీన్ని అధికారిక వర్గాలు కూడా ధృవీకరించారు. ఆ ఫ్లైట్‌లో దాదాపుగా 6గురు ప్రయాణం చేస్తున్నట్టు సమాచారం. 6గురు కూడా అక్కడే చనిపోయారంట. యాక్చువల్లీ బయలుదేరినప్పుడు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ కానీ, ఫ్లైట్‌లో ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు. ఇంకా అబౌట్ టు ల్యాండ్ అనగా, అంటే ఇంకాసేపట్లో దిగుతుంది అనగా ఆ ప్రాంతం అంతా భారీగా పొగమంచు అది కమ్ముకొని ఉండటం వల్ల పూర్తి స్థాయిలో విజిబిలిటీ కనిపించలేదు. సో ఆ విజిబిలిటీ కనిపించకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది మనకి. అంటే ఏం జరిగింది, ఏంటి అసలు అనేది ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే రాలేదు. కానీ ఆ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ ప్రాంతం అంతా చుట్టుపక్కల చూస్తే మనకంతా కూడా కొండలు అంతా కనిపిస్తుంది. పొగమంచు బాగా దట్టంగా పేరుకోవటం వల్ల కనిపించిన విజువలిటీ మిస్ అయ్యి చాపర్ ల్యాండ్ చేయాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ల్యాండ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఒకసారి ఈ విజువల్ చూడండి. ఇక మొత్తం బూడిద అయిపోయిందనమాట. కనీసం ఎటువంటిది ఏమీ కూడా మిగలని పరిస్థితి ఇక్కడ ఉంది. దాదాపుగా మృతదేహాలు కూడా ఏవి పూర్తిగా లభ్యం కాలేదు. ఇంకా ఆ మంటల్లో ఆ శిథిలాల కిందే ఒక 3 మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తం విమానం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 3 మృతదేహాలు వెలికి తీశారని చెప్తున్నారు పూణే ఎస్పీ గారు. మొత్తం విమానంలో 6గురు ఉన్నారంట. వెలికి తీసిన బాడీలను బారామతి మెడికల్ కాలేజీకి పంపించామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళని, అంటే డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళని గుర్తిస్తారు. అసలు కారణం ఏంటంటే, ల్యాండ్ అవుతున్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ చేస్తుండగా స్కిడ్ అయిందంట హెలికాప్టర్. సో దానివల్ల స్కిడ్ అయ్యి పక్కన రన్వే దాటుకొని పక్కకి వెళ్ళిపోవటం వల్ల అక్కడ దాంట్లో భాగంగా మంటలు చెలరేగినాయి. సో పైలట్లు పూర్తిగా పట్టుకోల్పోయారంట. అయితే ప్రమాదానికి కారణమైన లేర్జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ను విఎస్ఆర్ సంస్థ ఆపరేట్ చేస్తుంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ గారు చనిపోయారు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ పేరు లేర్జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని విఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తుంటారంట. లేర్జెట్ 45కి హెలికాప్టర్ ఇది. సో ఇలాంటిది చాపర్ హెలికాప్టర్ కూడా కాదు, చాపర్. సో ఈ మోడల్లో అనమాట ఇది. సో ఇది క్రాష్ అయింది, స్కిడ్ అయింది. అక్కడ ల్యాండ్ చేస్తున్న సమయంలో స్కిడ్ అవ్వటం వల్ల పూర్తిగా పట్టు తప్పిపోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం చూస్తే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావు పవార్ ఈయన చనిపోయారు ఈ ప్రమాదంలో. చాలా విషాద సంఘటన జరిగింది. మొత్తం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్. ఈయన తన బాబాయి బాటలో ఆయన కూడా, అంటే శరద్ పవార్ మనందరికీ తెలిసిందే, గతంలో బీసీసీ అధ్యక్షుడిగా చేశారు, ఎంపీగా చేశారు, చాలా కేంద్ర మంత్రి పదవులు కూడా చేశారు. సో వాళ్ళ తమ్ముడి కొడుకు ఇతను అన్నమాట. 1959 జూలై 22న జన్మించిన అజిత్ మొట్టమొదట 1982 షుగర్ ఫ్యాక్టరీల ఎన్నికల్లో గెలిచారు. 1991లో బారామతి నుంచి ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టారు. అదే ఏడాది బారామతి ఎమ్మెల్యేగా గెలిచి 7 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలో ఈయన చాలాసార్లు మంత్రిగా కూడా చేశారు. ఈయనంతా అందరూ కూడా అజిత్ పవార్ కాకుండా అజిత్ దాదా అని పిలుస్తారంట మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఈయన. ఎందుకంటే పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి ఈయన 1991 నుంచి గెలుస్తూనే వచ్చారంటండి. ఈ బారామతి కాన్స్టిట్యున్సీలో ఆయన 91 నుంచి ఇప్పటి వరకు ఓటమిరుగా నేతగా ఉన్నారు. అక్కడి నుంచి ప్రతిసారి ఆయన గెలుస్తూనే వస్తున్నారు. అంతేకాకుండా ఎన్సీపీలో కీలక నాయకులుగా ఉన్న దాదాపు ఏకంగా 6 సార్లు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారంటండి. బహుశా ఇది ఒక రికార్డ్ అయి ఉండొచ్చు. దేశంలో మరే నేత కూడా 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసి ఉండకపోవచ్చు. దాంతోపాటుగా పొలిటికల్ సర్వైవల్ గాను అజిత్ ప్రసిద్ధి. కీలకమైన సమస్యలు సైతం పరిష్కరించడం ఆయన స్పెషలిస్ట్ అనమాట. అంటే ఆ పార్టీకి ట్రబుల్ షూటర్గా చెప్తా ఉంటారు ఆయన. ఏ ప్రమాదం జరిగినా, అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా, పార్టీ ఏమన్నా అటు ఇటుగా ఉన్నా, ఏమన్నా పార్టీలో వ్యతిరేకత పవనాలు వినిపించినా వాటిని క్లియర్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్గా చెప్తున్నారు. దాంతోపాటుగా పృథ్వీరాజ్ చవాన్ ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పృథ్వీరాజ్ చవాన్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఈయన ఉన్నారు, డిప్యూటీ సీఎంగా చేశారు. తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నమెంట్లో 2 సార్లు డిప్యూటీ సీఎంగా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే ప్రభుత్వాలు కూడా డిప్యూటీ సీఎంగా చేశారు. 1991 నుంచి తొలిసారి ఆయన ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీట్ నుంచి వరుసగా
7 సార్లు గెలుస్తూ వచ్చారు ఈయన. 7 సార్లు గెలిచారు. దాదాపు దాంట్లో 6 సార్లు ఈయన ఏదో ఒక పార్టీతో కలిసి ఉండటం వల్ల 6 సార్లు డిప్యూటీ సీఎంగా ఉంటూ వస్తున్నారు. సో ఉదయం 8:45 ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. సో ఒక్కసారి ఈయన గురించి చూస్తే పూర్తి డీటెయిల్స్ చూస్తే మనం అజిత్ అనంతరావు పవర్. సో ఈయన 22 జూలై 1959లో పుట్టారు. ఈయన వాజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్ హూ సర్వ్డ్ యాజ్ ద 8th డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అలాంగ్సైడ్ ఏక్నాథ్ షిండే అండర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఫ్రమ్ December 2024 until his death in January 2026. He was the longest serving deputy chief minister of Maharashtra, serving non-consecutively. He served in the position for 6 terms under various governments, including the cabinets of Prithviraj Chavan, Devendra Fadnavis, Uddhav Thackeray and Eknath Shinde. మొత్తం వరుసగా 6 సార్లు ఈయన కంటిన్యూగా డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ వచ్చారంట, రకరకాల పార్టీలతో, రకరకాల కూటముల్లో. ఈ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ 2020 to 2023 అండ్ రిప్రజెంటెడ్ బారామతి లోక్సభ కాన్స్టిట్యున్సీ 1991. సో బారామతిలో కూడా ఆయన 1991లో ఒకసారి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. గతంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా పనిచేశారంటే ఈయన అంతకుముందు. సో ఒకసారి ఈయన ఫ్యామిలీ డీటెయిల్స్ చూస్తే అమ్మగారి పేరు పవర్ వాజ్ బోర్న్ ఇన్ దిలోలియా ప్రవారా, అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్. హీ వాజ్ ద సన్ ఆఫ్ అషతాయి పవర్ అండ్ అనంతరావు పవర్, ద బ్రదర్ ఆఫ్ శరద్ పవర్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేషనల్ ఎన్సీపీ పార్టీ ప్రెసిడెంట్ అయిన అజిత్ పవార్ వాళ్ళ తమ్ముడి కొడుకే ఈ మన వ్యక్తి అనమాట. సో ఇందులో ఫాలోయింగ్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ అంకుల్ శరద్ పవార్ ఇన్ నేషనల్ కాంగ్రెస్, అజిత్ మేడ్ ఈజ్ ఫస్ట్ ఫోరే ఇంటూ పాలిటిక్స్ ఇన్ 1982. సో ముందు 1982లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1982లో షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 1991లో ఆయన లోక్సభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి వరుసగా ఆయన ఈ బారామతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎన్నికవుతూ వస్తున్నారు అక్కడి నుంచి వరుసగా. సో ఒకసారి రైట్, ఇది ఆయన పొలిటికల్ కెరీర్ అండి. 1991లో ఆయన లోక్సభకి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బారామతి కాన్స్టిట్యున్సీ నుంచి. అక్కడ ఆయన గెలిచారు. దాదాపు మొట్టమొదటి ఎన్నికల్లోనే 3,36,830 కోట్లతో గెలిచారు. ఆ తర్వాత ఆయన 91 నుంచి వరుసగా బారామతి కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేస్తున్నారు. 91, 95లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ. ఆ తర్వాత శరద్ పవార్ గారు బయటికి వచ్చి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ స్థాపించారు. ఆ పార్టీ తరపున ఆయన 1991 నుంచి వరుసగా పోటీ చేస్తూనే ఉన్నారు. వరుసగా పోటీ చేసిన ప్రతిసారి ఈయన మెజారిటీ అంతకంతకు పెరుగుతూనే ఉంది, కానీ మనకి ఏ ఎన్నికల్లో కూడా తగ్గట్టు కనపడలేదు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆయన పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు 3,36,000 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం 86,000 ఓట్లు, తర్వాత మళ్ళీ 77,000 ఓట్లు, ఆ తర్వాత 50,000 ఓట్లు. ఎప్పుడైతే ఇక్కడ సొంత పార్టీతో వీళ్ళు వచ్చారో ఇక్కడ 50,000 ఓట్లు, ఇక్కడ నుంచి ఆయన మెజారిటీ పెరుగుతూనే పోతుంది. ఆ తర్వాత ఇక్కడ 66,000 ఓట్లు, ఇక్కడ 1,02,000 ఓట్లు, 89,000 ఓట్లు, ఇక్కడ 1,65,265 ఓట్లు. ఆ తర్వాత దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుస్తూ వచ్చారు. సో మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన ముద్ర వేశారు అజిత్ పవార్ గారు. ఆయన వయసు 66 సంవత్సరాలు అండి. సో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపం కారణంగానే ఘటన చేసుకుని తెలుస్తుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలని తెలుస్తుంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరు బతికారని వెల్లడించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారట. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాలు అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991లో ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఈయన డిప్యూటీ సీఎంతో పాటుగా
ఫినాన్స్ మినిస్టర్ కూడా అంట, ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారంట. ఒకసారి ఈ ప్రమాద విజువల్స్ చూడండి, ఎంత భయంకరంగా జరిగిందో అర్థమవుతుంది మనకి. సో దాదాపుగా ల్యాండ్ అవుతున్న టైంలో రన్వే నుంచి విమానం స్కిడ్ అవటం వల్ల ఆ రన్వే దారి తప్పిపోయి పక్కకి వెళ్ళిపోయి అదుపు తప్పిపోయి మంటలు చెలరేగి ఒక్కసారిగా పూర్తిగా ఫ్లైట్ మొత్తం దగ్ధమైనప్పుడు తెలుస్తుంది మనకి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయని చూద్దాం ఒకసారి నెక్స్ట్లో. సో ఆల్రెడీ జనం విపరీతంగా చేరారు. హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ ఎన్సీపీ వర్కర్ అవుట్ సైడ్ ద హాస్పిటల్ ఇన్ బారామతి. సో ఆయనను చూడటానికి అభిమానులందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. అజిత్ పవార్ని మృతదేహాన్ని, ఆ పార్థివ దేహాన్ని చివరిసారిగా చూడటం కోసం అభిమానులు అయితేనేమి పార్టీ కార్యకర్తలు అయితేనేమి పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇక్కడ. సో ఆయన మృతిని నిర్ధారించారు. ఇదే మనకి డీజీసీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అక్కడ వాళ్ళు నిర్ధారించారు ప్యాసింజర్స్ నేమ్, వాళ్ళు ఏంటి అని, అందులో ఎవరెవరు ఉన్నారని చెప్పి ఇది వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ అనమాట. సో ఇందులో ఆయన మృతి కన్ఫర్మ్ అయింది దాదాపుగా. దేవేంద్ర ఫడ్నవీస్ వన్స్ డిమాండ్ అండ్ ఇన్సల్టెడ్ లేట్ అజిత్ పవార్ అండ్ సెడ్ దట్ హీ విల్ డ్రాగ్ హిమ్ ఇన్ టు జైల్ అండ్ మేక్ హిమ్. ఈ టైంలో ఇంక ఇవన్నీ కామనే. ప్లేన్ క్యారింగ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇవన్నీ ఫ్లైట్ క్రాష్ అయిన విజువల్స్ అండి, ఇదిగోండి. సో ఈ ప్రాంతంలో మొత్తం ఆ విమానం యొక్క శిథిలాలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరైతే విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, భారీగా తీవ్ర స్థాయిలో గాయాలైన వాళ్ళందరినీ ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న బారామతి హాస్పిటల్కి తీసుకెళ్లారట. సో అక్కడ అజిత్ పవార్తో పాటు మరొక 2 చనిపోయినట్టు తెలుస్తుంది. మరో 3 పరిస్థితి విషమంగా ఉందన్నట్టు చెప్తున్నారు. సో అక్కడి నుంచి వాళ్ళని ఎక్కడ ఏంటి అనేది ఇంకా మనకి అంటే మనకి ప్రతిసారి ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే అందులో ఉన్న బ్లాక్ బాక్స్. సో ఈ బ్లాక్ బాక్స్లో డీటెయిల్స్ ఉన్నాయి, బ్లాక్ బాక్స్లో ఏమన్నా రికార్డ్ అయిందా, ఇలాంటి అంశాల తర్వాత అసలు ఆ విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మనకు క్లారిటీ వస్తాయి. అప్పటివరకు అయితే ఎందుకు జరిగింది ఏంటనేది మనకి తెలియదు. గతంలో కూడా విమాన ప్రమాదాల్లో చాలామంది రాజకీయ నాయకులు చనిపోయారు. మనకి ప్రధానంగా విమాన ప్రమాదాల్లో చనిపోయిన రాజకీయ నాయకులు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, సౌందర్య గారు కావచ్చు, అంతకుముందు బాలయోగి గారు కావచ్చు, స్పీకర్గా పనిచేసిన అప్పట్లో బాలయోగి గారు కావచ్చు, ఇట్లా చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు విమాన ప్రమాదాల్లో చనిపోవటం మనం గతంలో చూసాం. ఈ మధ్య కాలంలో అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ గారు ఈరోజు విమాన ప్రమాదంలో చనిపోయారు. సహజంగా మన రాజకీయ నాయకులందరూ అంటే వేగంగా వెళ్ళటానికి విమాన ప్రమాదాలు చేస్తుంటారు. కొంత ఈ మధ్యకాలంలో ఇండియాలో విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైతే కానివ్వండి, మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కావచ్చు, ఆ తర్వాత జరిగిన చాలా ఫ్లైట్ క్రాష్లు కావచ్చు, ఈ మధ్యకాలంలో మనం ఫ్లైట్ క్రాష్లు బాగా వింటూ వస్తున్నాము. సో ఇందులో డిప్యూటీ సీఎం ఇలా చనిపోవటం నిజంగా బాధాకర విషయం. ఒకసారి ఈ ఈ విజువల్ చూడండి, అసలు ఏమీ మిగలలేదన్నమాట, పూర్తిగా దగ్ధమైపోయింది. కనీసం ఆ ఫ్లైట్ గుర్తులు ఇక్కడ ఒకచోట విఎస్ఆర్ అనే ఒక పేరు తప్ప అక్కడ ఏమీ కనపడతలేదు. విఎస్ఆర్ అనే కంపెనీ లోగో తప్ప మొత్తం పూర్తిగా కాలిపోయింది చూడండి అసలు. సో ఆయన మృతిని కన్ఫర్మ్ చేస్తూ అందరూ చెప్తున్నారు. సో చివరిగా ఫ్లైట్ ఎక్కే ముందు విజువల్స్ అనుకుంటే ఇవి. Maharashtra Deputy CM Ajit Pawar died in a private jet crash near Baramati. The accident occurred while the plane was attempting to land. So, ఇది అక్కడ పరిస్థితి మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ లాస్ ఆఫ్ బియాండ్ వర్డ్స్, ఓం శాంతి అని చెప్పి ఈయన గురించి చెప్తున్నారు మొత్తం మనకి. సో అక్కడ ప్రత్యక్ష సాక్షి ఒక అతను ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు కూలిపోతుందేమో అనిపించింది, అనుకున్నట్లే ఒక్కసారిగా కూలిపోయి భారీ పేలుడు సంభవించింది. వెంటనే అక్కడికి చేరుకొని లోపల ఉన్న వాళ్ళని తీసే ప్రయత్నించాం, కానీ 4-5 సార్లు పేలుడు సంభవించడం వల్ల అది సాధ్యపడలేదు. విమానంలో అజిత్ పవార్ ఉండటం బాధాకరం అని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తున్నారు.
సో, ఆయన చనిపోవటం వల్ల ఆయన చనిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర కన్నీళ్ల పాలవుతున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం గూడా ఆయన అభిమానులు గావచ్చు, పార్టీ కార్యకర్తలు, ఎన్‌సీపీ నేతలందరూ గూడా శోక సముద్రంలో మునిగిపోయినట్టు తెలుస్తుంది మనకి. ఆహ్, సో, బ్లాక్ బాక్స్ మనం ఎప్పుడు ఏ ఫ్లైట్ క్రాష్ అయినా వినిపిచ్చేది, కనిపిచ్చేది ఫస్ట్ మాట ఏంటంటే బ్లాక్ బాక్స్. సో, అసలు ఆ బ్లాక్ బాక్స్‌లో ఏముంది? బ్లాక్ బాక్స్‌లో ఏం రికార్డ్ అయింది అన్నది దాన్ని రికవరీ చేసుకున్న తర్వాత దాన్ని ఫోరెన్సిక్‌కి పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాతే మనకి ఒక క్లారిటీ వస్తుంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే అజిత్ పవార్. అజిత్ పవార్ ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆయన గురించి ఒక చిన్న విషయం ఏంటంటే బాబాయ్ అడుగుజాడల్లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సో, రాజకీయ రంగ ప్రవేశం చేసి చాలా కాలం ఆయనతోనే కొనసాగుతూ వచ్చారు. కానీ ఆయనని విభేదించి ఆ పార్టీని చీల్చి కొత్తగా ఒక పార్టీ పెట్టారు ఈయన. తన బాబాయ్ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 నవంబర్‌లో అజిత్ పవార్ బీజేపీతో కలిశారు. బీజేపీతో కలిసి ఫడ్నవీస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ వారానికే సొంత గూటికి చేరుకున్నారు. 2023 జూలైలో మరోసారి తన వర్గంతో వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం, పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. 3 ఏళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో బాబాయ్, అబ్బాయి ఒకటైనప్పటికీ కూడా ఘోరమైన ఓటమి చవిచూశారు అక్కడ. కానీ ఇంతలోనే ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగింది. శిథిలాల కింద ఇంకా 3 బాడీస్ ఉన్నాయంటే వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదొక మర్చిపోలేని కన్నీరు మిగిల్చే రోజు. ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. అంటే ఆ ప్రమాదానికి ఇంకేమైనా కారణం ఉందా, కుట్రకోణం ఏమన్నా ఉందా, ఇలాంటి అంశాలపైన కూడా సమగ్ర దర్యాప్తు జరుగుతూ ఉంది. సో, అన్ని విషయాలు ఇంకా పూర్తిగా వస్తాయి. ప్రస్తుతానికైతే చాలా మనకి ఒక బ్యాడ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్గా చెప్పుకోవాలి. అజిత్ పవార్ గారు మరణించటం నిజంగా ఆ పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి ఒక తీరని విషాదంగా మిగిలిపోతుంది.